సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమే మన శక్తి మండలం. హృదయ మండలం మనోమండలాల వలనే దీనిని మనం అనుకోవచ్చు. తుఫాను సమయంలో గర్జించే సముద్రంలా అది అల్లకల్లోలంగానూ క్లిష్టంగానూ ఉండగలదు. లేదా చివరికి ఒక చిన్న ఈక పడినా దాని ఉపరితలం మీద అలలను సృష్టించగలిగిన నీటి కొలనులా నిశ్చయంగానూ ఉండగలదు. ఇక్కడే హార్ట్ఫుల్నెస్ సాధనలు ఒక కీలకమైన ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంది. ఎందుకంటే అవి ఈ మండలాన్ని నిర్మలీకరించుకుని సరళంగా మార్చడానికి, స్పష్టతను, నిశ్చలతను, ప్రశాంతతను, శాంతిని తీసుకురావడానికి అవసరమైన సాధనలను అందిస్తాయి. మనస్సు హృదయం యొక్క కార్యరంగం. అంటే ఏమిటి? ఈ రంగంలో 4 ప్రధాన విధులు ఉన్నాయి. అవి చైతన్యం అనగా చిత్, ఆలోచించుట, అనుభూతి చెందుట అనగా మనస్, తెలివి, జ్ఞానం అనగా బుద్ధి, అహం, గుర్తింపు అనగా అహంకారము. ఇవన్నీ కలిసి మనకు తెలిసిన మనస్సులా తయారవుతాయి. వాటిని మనం 4 ప్రధాన సూక్ష్మ శరీరాలు లేదా సూక్ష్మ శరీరం యొక్క భాగాలు అని అంటాము. వాస్తవానికి గుజరాతీ యోగి హరిదాస్ జీ 1862 నుంచి 1938 సూక్ష్మ శరీరానికి 19 భాగాలు ఉంటాయని వివరించారు. అవి 5 జ్ఞానేంద్రియాలు: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. 5 కర్మేంద్రియాలు అనగా మన ప్రధాన శక్తి ప్రక్రియలు అయిన విసర్జన, ప్రత్యుత్పత్తి, చలనము, చేతులతో గ్రహించుట, మాట్లాడుట. 5 ప్రాణశక్తులు లేదా శక్తి ప్రవాహాలు. వీటినే వాయువులు అని కూడా అంటారు. అవి శక్తి లోనికి ప్రవహించుట, క్రిందకి బయటకు ప్రవహించుట, శక్తి ప్రవాహాన్ని సమతుల్యపరచుట, ఊర్ధ్వానికి ప్రవహించుట, శరీరమంతటా ప్రవహించుట. 4 అంతఃకరణాలు లేదా మనస్సు యొక్క 4 అంతర్గత విధులు అనగా చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము. వికాసం కోసం ప్రాథమికంగా మనం పనిచేసేది ఈ 4 అంతఃకరణాలతోనే. హార్ట్ఫుల్నెస్ సాధనల ద్వారా మిగిలిన 15 భాగాలు కూడా మెరుగుపడతాయి. ఈ 4ంటిలోనూ విస్తరించి మన విధిని రూపొందించడానికి వికాసం చెందేది మన చిత్ లేదా చైతన్యమే. కానీ మిగిలిన 3 పరిశుద్ధం అవ్వడం ద్వారానే ఇది సంభవిస్తుంది. ఒక చిత్రకారుడు చిత్రాన్ని గీసేందుకు ఉపయోగపడే పటం లాంటిదే ఈ చైతన్యం. ఈ పటం మీదనే మిగిలిన 3 శరీరాలు ప్రతిరోజు విన్యాసాలు చేస్తాయి. చైతన్యంలో వాటికి తమదైన అస్తిత్వం ఉందని చెప్పవచ్చు. మనం వికాసం చెందేందుకు మన చైతన్యాన్ని చురుకుగా విస్తరిస్తున్నాము. మనస్సును అంతకంతకు నిశ్చల స్థితికి తీసుకువచ్చి దానిని క్రమక్రమంగా లోతుకు స్థాయిలకు చేర్చి దాని విస్తరణకు అవసరమైన స్థితులను మన ఆధ్యాత్మిక సాధన సృష్టిస్తుంది. భౌతిక స్థాయిలో మనం శరీర కండరాల దారుఢ్యం కోసం వ్యాయామం చేస్తాము. మనస్సు వికాసం చెందడానికి, చైతన్యం విస్తరించడానికి అస్తిత్వపు సూక్ష్మ స్థాయికి చెందిన మనస్సు, బుద్ధి, అహంకారాలపై వ్యాయామాలను మనం చేయవలసి ఉంది. తద్వారా చైతన్యం విస్తరించి ఉన్నత స్థితులకు చేరుకునేందుకు, దానిని స్వేచ్ఛగా ఉంచేందుకు వీలవుతుంది. ఇది ధ్యాన సాధనల ద్వారా జరుగుతుంది. ధ్యానము, ధ్యాన స్థితి. ధ్యానానికి దీనితో పని ఏముంది? మనం మన మనస్సుకు వ్యాయామాన్ని ఇచ్చి దానిని క్రమబద్ధం చేసేందుకు ధ్యానం చేస్తాము. క్రమబద్ధం కాని మనస్సును కోరికలు, వాంఛలు, భయాలు, అలవాట్లు వివిధ దిశలలో లాగుతూ ఉంటాయి. దాని స్వభావం రాజసికంగా ఉంటుంది. ఎన్నో మార్గాలలో దాని శక్తి చెల్లాచెదురైనప్పుడు అది బలహీనంగా మారుతుంది. బాబూజీ ఒకసారి తన చేతి మీద గోరుతో గీసి చూపించిన నీటి కాలువ గుర్తుందా? దీనిని ఒకే దృష్టితో ఉన్న క్రమబద్ధమైన మనస్సుతో పోల్చి చూడండి. మనం చక్కగా ధ్యానం చేసినప్పుడు మన చైతన్యం విస్తరించి వికాసం చెందగలిగేందుకు మన మనస్సులను క్రమబద్ధం చేసుకుంటాము. మన ఆలోచన, బుద్ధి, అహం ఇవన్నీ ధ్యానం ద్వారా మెరుగుపడి
అభివృద్ధి చెందుతాయి. ఎన్నో మార్గాల గుండా పయనించే మన ఆలోచన ప్రక్రియను ఒకే మార్గంలోనికి మళ్లించి మన ఆలోచన విధానాన్ని సరళంగా చేస్తాము. దానివలన ధ్యాన సాధన ద్వారా మనం దృష్టిని కేంద్రీకరించడం నేర్చుకుంటాము. అప్పుడు మనం ఆలోచన నుండి అనుభూతిలోనికి లోతుగా వెళతాము. మన జీవన శైలిని మెరుగుపరుచుకుని బాహ్య ప్రవర్తనను అంతర్గత స్థితులతో సమగ్ర పరిచేందుకు అనుభూతి మనకు మరింత ఎక్కువ ప్రత్యక్ష అవగాహనను, అధిక సహజ జ్ఞానాన్ని, భావోద్వేగాలను నిగ్రహించుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ధ్యానం ద్వారా మనం మన ఆలోచనలను గమనించి సాక్షిగా చూడడాన్ని నేర్చుకుంటాము. ముఖ్యంగా అహం సమస్యలను సృష్టిస్తున్నప్పుడు ఇది మన భావోద్వేగాలను, స్పందనలను నిగ్రహించడానికి సహాయపడుతుంది. మనం మరింత సూక్ష్మగ్రాహ్యతను కలిగి అప్రమత్తంగా మారుతాము. చక్కని ధ్యానం ద్వారా కలిగే మరో ప్రయోజనం ధ్యాన స్థితిని రోజంతా నిలుపుకుని పోషించడం. అది మన మనస్సును సమతుల్యపరిచి మరింత లోతుగా వెళ్ళేందుకు సహాయపడుతుంది. మనం ఈ నిరంతర అవగాహన స్థితిలో లేదా అంతర్గత స్థితి యొక్క నిరంతర స్మరణలో ఉన్నప్పుడు మన చైతన్యపు స్థితి చెదరదు. అది తాజాగాను శుభ్రంగాను ఉంటుంది. ముద్రలు ఏర్పడడం వలన అది మలినపడదు. ఈ సూక్ష్మ శరీరాలు మనస్సు యొక్క ఉపచైతన్యము, చైతన్యము, అధిచైతన్య అంశాలతో పాటు చైతన్యపు క్షేత్రమంతా విస్తరిస్తాయి. ఉపచేతనత్వం, అధిచేతనత్వం అనే రెండు మహాసముద్రాల మధ్య ఉండే ఒక సన్నని పొరలాంటిది చైతన్యం అని స్వామి వివేకానంద ఒకసారి చెప్పారు. ఉపచైతన్యాన్ని ఒక విశాలమైన మహాసముద్రంగాను, చైతన్యాన్ని భూమి పైభాగంగాను, అధిచైతన్యాన్ని విశ్వాంతరాలంలో వ్యాపించి ఉన్న ఆకాశంగాను కూడా మనం ఊహించుకోవచ్చు. మనం వికాసం చెందుతున్న కొద్దీ మన చైతన్యం పూర్తి రూపంలో విస్తరించి మానవ సామర్థ్యాల విస్తారతను బయటకు తీస్తుంది. దీనిని మరో విధంగా చెప్పాలంటే ఉపరితలంలో ప్రారంభించిన చోటు నుండి మనం అంతకంతకు లోతుగా వెళతాము అనవచ్చు. శాస్త్రవేత్తలు దీనినే మరో విధంగాను చెబుతారు. ఉదాహరణకు తన పుస్తకం ద బయాలజీ ఆఫ్ బిలీఫ్లో డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఇలా చెప్పాడు. పూర్తిగా నాడీ మండల ప్రక్రియ సామర్థ్యాల విషయానికి వచ్చినప్పుడు చేతన మనస్సు కంటే ఉపచేతన మనస్సు లక్షల రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఉపచేతన మనస్సు యొక్క కార్యక్రమాలతో చేతన మనస్సు యొక్క కోరికలు సంఘర్షిస్తే ఏ మనస్సు నెగ్గుతుందని మీరు అనుకుంటారు? మనకు ఎదురయ్యే అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే మన చేతన మనస్సు సృష్టించిన ఆశలు, కోరికలు, ఆకాంక్షలతో మనము జీవితాలను గడుపుతూ ఉన్నామని మనం అనుకుంటాము. అది మనము మన లక్ష్యాలను సాధించడానికి పోరాడి విఫలమైనప్పుడు మన గమ్యాన్ని చేరుకునేందుకు నిరోధించే బాహ్య శక్తులకు మనం బాధితులమయ్యామనే నిర్ణయానికి వచ్చేటట్లు చేస్తుంది. చేతనత్వపు మనస్సు మహా అయితే కేవలం 5% సమయంలో మాత్రమే పనిచేస్తుందని న్యూరో సైన్స్ అనగా నాడీ మండల విజ్ఞానం ఇప్పుడు స్థిరపరిచింది. ఉపచైతన్యపు మనస్సు 95% కంటే ఎక్కువ మన జీవిత అనుభవాలను ప్రభావితం చేస్తుంది. అధిచైతన్యాన్ని గురించి డాక్టర్ లిప్టన్ చెప్పలేదు, కానీ మానవుని సృజనాత్మకతలో అధిచైతన్యం ఎలా వ్యక్తమవుతుందో వివరిస్తూ ఆర్థర్ కోయస్టర్ 1964లో ది యాక్ట్ ఆఫ్ క్రియేషన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. గొప్ప గొప్ప శాస్త్రీయ పరిశోధనలు, యోగశాస్త్ర పరిశీలనల మీద మనం లోతుగా ఆలోచిస్తే అటువంటి పరిశోధనా స్ఫూర్తికి మూలం అధిచైతన్యం నుండి వస్తుందని, అది వ్యక్తి పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడే వికాసం చెందగలదని తెలిసింది. మహత్తరమైన ఆర్కిమిడిస్ సిద్ధాంతాన్ని లేదా సర్ ఐజాక్ న్యూటన్ కనిపెట్టిన ప్రధానమైన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కానీ, లేదా మేడం క్యూరీ కనిపెట్టిన రేడియో ధార్మికతను కానీ, లేదా బెంజిన్ అణువ్యవస్థను కనుగొనడం కానీ, లేదా DNA యొక్క ప్రత్యేక నిర్మాణం కనుగొనడం కానీ ఎలా జరిగాయో పరిశీలించండి. హేతుబద్ధంగా ఆలోచించినందువలన అవి వ్యక్తం కాలేదు. దానికి బదులుగా
స్వప్నాల ద్వారా కానీ, ఆలోచిస్తూ ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు కానీ వారి పరిశోధనలు వ్యక్తమయ్యాయి. ఆధ్యాత్మిక పరిశోధనకు, శాస్త్రీయ పరిశోధనకు మూలం ఒక్కటే. అవి తమ విధానంలో వ్యతిరేకమైనవి కావు. కానీ అది చైతన్యాన్ని గురించి ఎంతమాత్రమూ ప్రస్తావించకుండా చైతన్యపు మనస్సు కంటే ఉపచైతన్యపు మనస్సు ఎంత ఎక్కువ విస్తారమైనదో డాక్టర్ లిప్టన్ సూచించాడు. గతంలో తెలియని ఈ ఉపచైతన్యపు, అధిచైతన్యపు రంగాలను గురించి లోతుగా తెలుసుకోగలిగేందుకు ప్రాణాహుతి సహాయంతో మనం మన చైతన్యాన్ని రెండు వైపులా విస్తరించగలుగుతున్నాము. బుద్ధి, ప్రార్థన, నిర్మలీకరణ. మన అంతరంగంలోనికి లోతుగా వెళ్ళే ప్రక్రియలో బుద్ధి అంతకంతకు ఎక్కువగా హృదయం మీద ఆధారపడినది అవుతుంది. చైతన్యం విస్తరించినప్పుడు సహజ శక్తి, స్ఫూర్తి అభివృద్ధి చెంది బుద్ధి మెరుగుపడుతుంది. హృదయం యొక్క సంకేతాలను గ్రహించే సున్నితమైన యాంటీనాల ఫలితంగా అంతకంతకు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు బుద్ధి విస్తరిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకునే వానినే తెలివైన వ్యక్తిగా మనం అనుకుంటాము. కానీ ఈ ప్రక్రియతో మనం ఎంపిక ఎంతమాత్రమూ అవసరం లేని పూర్తిగా భిన్నమైన మరో పరిమాణంలోనికి మరింత ముందుకు వెళతాము. ఎందుకంటే హృదయం యొక్క జ్ఞానం ఎంతో స్వచ్ఛంగాను సరి అయినదిగా ఉంటుంది. ఫలితంగా భావోద్వేగపరమైన జ్ఞానము, సాంఘిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఇవన్నీ సహజంగానే వికసిస్తాయి. మేధావికి, జ్ఞానికి మధ్య చాలా పెద్ద తేడాయే ఉంది. కేవలం మేధస్సు నుండి జ్ఞానానికి చేరుకునేందుకు ప్రార్థన కూడా మనకు సహాయపడుతుంది. ప్రార్థన మనను హృదయంలోనికి తీసుకుని వెళ్ళి దివ్యమూలంతో అనుసంధానం చేస్తుంది. అక్కడ మనం చేసిన ఏవైనా తప్పులను తొలగించుకుని అవే తప్పులను మళ్ళీ చేయకుండానట్లుగా నిర్ణయం తీసుకోగలుగుతాము. ఇది వివేక జ్ఞానం కాదా? రోజురోజుకు, గంటకు అవివేకపు తప్పులను మనము లొంగిపోతే మనం జ్ఞానిగా మారడం లేదు. మన హృదయపు లోతుల నుండి మార్పును ఆశించి అలా మారేందుకు తగిన సహాయాన్ని అర్థిస్తే మనం వివేక జ్ఞానిగా మారతాము. ప్రతి క్షణము మనం ఈ వైఖరితో జీవిస్తే వివేకం అభివృద్ధి చెందుతుంది. వివేకం అంటే మన శక్తి సామర్థ్యాలన్నింటినీ శాయశక్తులా వినియోగించడం అని అర్థం. అతి తక్కువ శక్తిని వినియోగించి అత్యధిక ప్రయోజనం పొందడమే జ్ఞానం. కనిష్ట చర్యతో మనము గరిష్ట ఫలితాన్ని సాధిస్తాము. అది కూడా అతి తక్కువ ప్రయత్నంతో అత్యంత ఎక్కువ ఫలితాన్ని రాబడతాము. కేవలం ధ్యాన స్థితిలో ఉన్న మనస్సుతో, ధ్యానపూర్వకమైన చర్యలతోనే మన దైనందిన జీవితంలో అటువంటి ఫలితాలను మనం పొందగలమని ఆశించవచ్చు. ఇది జరగాలంటే సూక్ష్మ శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి. లేదంటే మురికి నీటితో నిండి ఉన్న సరస్సులో అడుగు భాగాన్ని చూడడానికి చేసే ప్రయత్నమే అవుతుంది. అదేవిధంగా అల్లకల్లోలమైన మనస్సులో స్పష్టత ఉండదు. అందుకే చైతన్యం వికాసం చెందడానికి, గత ముద్రలను తొలగించుకోవడానికి నిర్మలీకరణ ప్రక్రియను సాధన చేయడం ఎంతైనా అవసరం.